ఇవాల్టి కీలక పరిణామాలు రాజకీయాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రవి గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది? ప్రధానంగా చూసుకుంటే మళ్ళొక్కసారి ఈ కంచగచ్చిబౌలి ల్యాండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యలు చేసింది. మళ్ళొక్కసారి సీరియస్గా హెచ్చరికలు జారీ చేసిందని చెప్పొచ్చు. అడవిని అక్కడ పునరుద్ధరించకపోతే ఎట్లా ఉందో అట్లా యాజ్ ఇట్ ఈస్గా పునరుద్ధరించకపోతే మాత్రం సిఎస్ అండ్ అధికారులు జైలుకి వెళ్లాల్సిందని మళ్ళొక్కసారి ఆదేశాలు జారీ చేసింది. అంటే అనేక వేదికల మీద ముఖ్యమంత్రి మళ్ళీ తన సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటికీ కూడా చెంపబెట్టలాగా చెప్పిందని భావించవచ్చు సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు వాస్తవంగా ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకున్నది కాబట్టి ఇంత దూరం వచ్చింది. లేకపోయింటే బయట విద్యార్థులు కానీ మనము కానీ ఎంత ప్రజా సంఘాలు పౌర సమాజం ఎంత ఆందోళన చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా బుల్డోజ్ చేసుకుంటూ పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఎందుకు అంటే ఇంత జరుగుతున్నా కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిన్న చెప్పినాక కూడా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అప్పటికి కూడా ఏంటంటే స్పష్టంగా ఇప్పటి వరకు మేము సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అక్కడ అడవిని పునరుద్ధరిస్తాం, పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అన్నటువంటి ఆ అభిప్రాయం కానీ ఆ వాదన మాత్రం అక్కడ నిన్న కోర్టులో కూడా కనిపించలే. ఏదో రకంగా దాన్ని కప్పిపుచ్చుకొని తమ అనుకున్నటువంటిది ఆ భూమి 400 ఎకరాలని అమ్మేసుకునేటటువంటిదో ఇంకో రూపంలో నిన్న అడ్వకేట్ గారు ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అడ్వకేట్ గారు చెప్పింది కూడా ఏంటంటే ఒకవైపున పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే మేము ఐటీ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అద్భుతంగా ఏదో గొప్పగా ఇక ప్రపంచంలో ఎవ్వరు చేయనట్టుగా మేమే చేయడానికి మేము అన్నట్టుగా అదే వాదన వినిపించినారు తప్ప ఇంకా లేదు. నిన్న సుప్రీంకోర్టు కూడా అంత సీరియస్ రియాక్ట్ కావడానికి ఏంటంటే వెంటనే ఆ సంఘటన జరుగుతున్నటువంటి టైంలోనే ఎంపవర్మెంట్ కమిటీని ఒకటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసింది. ఆ ఎంపవర్మెంట్ కమిటీలో రకరకాల నిపుణులతోటి ఆ ఎంపవర్ కమిటీ నిన్న సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది నిన్న కాంటెక్స్. ఆ కాంటెక్స్ ఆ ఎంపవర్ కమిటీ చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటంటే మిగతా అంత పార్ట్ సరే మిగతా అంత డిస్కషన్ అవన్నీ గతంలో జరిగిందంటే ఇది చాలా బయోడైవర్సిటీ పర్యావరణానికి సంబంధించినటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. దాదాపు 60 ఎకరాలు దాదాపు 2.5-3 ఎకరాల్లో దట్టమైన అడవి ఉన్నది, 60 ఎకరాల్లో సాధారణ అడవి ఉన్నది, ఇంకొక 20-25 ఎకరాలు ఓపెన్ ఫారెస్ట్ ఉంది. అట్లా చెప్పి ఇది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రభుత్వం తక్షణమే అరణ్యంగా ఫారెస్ట్గా ప్రకటించి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అని చెప్పేసి రికమెండేషన్ చేసింది. అందులో ప్రధానంగా ఏంటంటే దీన్ని కూడా రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్రకటించమని చెప్పింది. ఆ రికమెండేషన్లో కూడా జనరల్ ఫారెస్ట్గా కాకుండా కూడా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించమని చెప్పేసి రికమెండేషన్ చేసింది. ఎందుకంటే ఇక్కడ అరుదైన వృక్ష జాతులు ఉన్నాయి, అరుదైన జీవజాతులు ఉన్నాయి, అరుదైన పక్షి జాతులు ఉన్నాయి, వేలాది జీవరాశి ఉంది అక్కడ, వేలాది సంఖ్యలో లక్షల జీవరాశుల సంఖ్య ఉన్నది అక్కడ. వాటిని పరిరక్షించాలి అని చెప్పి జలాశయాలను కూడా ప్రొటెక్ట్ చేయాలని ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్గా ఇచ్చేసింది. అంతేకాకుండా ఈ రిపోర్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించినటువంటి డబ్బుల్ని కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దాంట్లో చూపించి సుప్రీంకోర్టు చూపించాలని చెప్పింది. అయినా కూడా ప్రభుత్వంలో ఆ మేరకు స్పందన కనిపించట్లేదు. ఆ విధంగా దానికి ఏదో రకంగా ఇంకేదో ప్రపంచంలో ఏదో విద్యార్థులు తప్పు చేసినట్టుగా దాన్ని టీఆర్ఎస్ పార్టీ దీన్ని వెనుకేసుకొచ్చి నిలబడి కొట్లాడింది కాబట్టి టీఆర్ఎస్ ఏదో రాజకీయంగా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసి ఈ మధ్యన సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ముఖ్యమంత్రులు మంత్రులు దానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలంగాణలో ఏనుగులే లేవట, ఆ ఏనుగుల్ని తెచ్చి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో క్రియేట్ చేసి ఇదంతా చేశానని చెప్పేసి చాలా సటైరికల్గా మాట్లాడేట్టు అంటే వీళ్ళకు ఉన్నటువంటి దాని పట్ల ఉన్నటువంటి కన్సర్న్ రిఫ్లెక్ట్ అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏంటంటే అయినప్పటికీ కూడా నిన్నది చెప్పడానికి పోతే కూడా చాలా సీరియస్ చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారితో సహా 6 అధికారులు జైలు పోవటానికి సిద్ధపడతారా లేదా ఫారెస్ట్ని పునరుద్ధరించింది వర్షాకాలం వస్తుంది కాబట్టి చేయండి అని చెప్పేసి చాలా సీరియస్ రిమార్క్స్ చేసింది. దానికి సంబంధించినటువంటిది రేపు జూలై 23 చాలా మళ్ళీ ఫర్దర్ హియరింగ్ ఉన్నది. ఖచ్చితంగా ఈ విషయంలో ఎందుకు అంటే
దాని వెనుక ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారు అప్పనంగా అమ్ముకొని సర్కారు ఖజానాకు కొంత జమ చేసి తమ సొంత ఖజానాకి ఓ 10,000-15,000 కోట్లని వీళ్ళు దండుకోవటానికి వేసినటువంటి పన్నాగం. ఆ పన్నాగాన్ని పసిగట్టినటువంటి టీఆర్ఎస్ యుద్ధ ప్రాతిపదికన బరాబర్గా నిలబడ్డది కాబట్టి వాళ్ళు ఇంత దూరం వచ్చింది. దానికి ఈ దేశంలో సంతోషం ఏంటంటే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఇంత రిస్క్లో చాలా సీరియస్గా రియాక్ట్ కావడం అనేది, సీరియస్గా స్పందించడము, దాన్ని ఎప్పటికప్పుడు చెప్పడం అనేది వాళ్ళ చాలా సంతోషం. మేము కూడా ఎట్లాగో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ కూడా దీన్ని వదిలిపెట్టేదేం లేదు. విద్యార్థులు అందరం కూడా బరాబర్గా ఖచ్చితంగా కంచగచ్చిబౌలి విషయంలో ఇదే కంచగచ్చిబౌలే కాదు, ఇటువంటి ఇష్యూస్ ఏది వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ సమాజాన్ని పౌర సమాజం ఆశించినట్టుగా ప్రతి అంశంలో ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, కొట్లాడుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచుతుంది. అంటే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది అంటే ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? సో ఇంత సీరియస్గా ఇన్నిసార్లు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో స్పష్టంగానే, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ఎస్సీ భూములు ఏదైతే మనం 25వ సర్వే నెంబరు షేర్లింగంపల్లి 400 ఎకరాల భూమి ఏదైతే అనుకుంటున్నామో యూనివర్సిటీకి సంబంధించింది, దీంట్లో అసలు ఎక్కడ కూడా అడివే లేదు, నెమళ్ళు లేవు, ఇది ఓపెన్ ప్లేస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు సుప్రీంకోర్టు కూడా కాదు అది అడవి, మీరు పునరుద్ధరించాలి లేకపోతే జైలుకి వెళ్తారని చెప్పడము ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే మనం తీసుకున్నట్లయితే ఇంతకుముందు హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి విధ్వంసం బుల్డోజర్లతో కూడా కోర్టు ముట్టికాయలు వేసింది. లేదు మీరు చేస్తున్నటువంటిది తప్పు, ఏ పేదవారి ఇండ్ల మీదకి ఎందుకు పోతున్నారు, మీరు దాని విషయంలోనూ ముట్టికాయలు వేయడం జరిగింది. అదేవిధంగా లగచర్ల భూముల రైతుల విషయంలోనూ నిజంగా కూడా అవి రైతులకు సంబంధించింది అని చెప్పేసి అక్కడ చేయడము. అంటే ఇట్లా ఒక్క విషయంలోనే కాదు, ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం మీద కూడా కోర్టు ముటికాయలు వేసింది, కానీ సమర్థించినటువంటి సందర్భం కూడా ఇక్కడెక్కడ కూడా కనపడలేదు మనకు. మనం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 105 ఎకరాలను ఏదైతే చెట్లను నరికివేసేసి చెప్పారో దాంట్లో కూడా దాదాపు 70% అడవి నిర్వీర్యమైపోయింది. పశుపక్షాదులకు నిలయమైనటువంటిది జంతు గణన అక్కడ ఉన్నటువంటి సందర్భము. వాటన్నిటిని కూడా నేలపాలు చేసి ఈరోజు మీరు అక్కడ ఏం లేదని చెప్పి ఇంకా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు చేసినటువంటి తప్పును ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. దానివల్లనే సుప్రీంకోర్టు ఒక ఏదైతే మనము 48A ఆర్టికల్ 27 ఆర్టికల్ ఏదైతే ఉందో మనము దాని ప్రకారము ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ఎందుకంటే అడవిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, కానీ దాన్ని కాపాడకుండా మీ యొక్క బాధ్యతను విస్మరించి ఈరోజు బాధ్యత రహితంగా మీరు ఏదో చేసేసి 10,000 కోట్ల రూపాయలు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 10,000 కోట్ల రూపాయలు ఎస్సీ భూములను తాకట్టు పెట్టి తీసుకున్నారని చెప్పేసి మనం గతంలో కూడా అనుకున్నాము. అంటే ఎక్కడ కూడా స్వీయ నియంత్రణ అంటే బయట మాకు బజార్లో ఎట్లాగో అప్పు దొరకట్లేదు, కనీసం ఉన్నాయే అమ్ముకుందాము అన్నట్టు బయట ఇవ్వట్లేదు కనుక ఉన్న భూములని మన దగ్గరనే ఉంది కదా, మన అండర్లోనే ఉంది కదా అమ్మే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ నిజంగా కూడా రేపు భవిష్యత్తు తరాలకు మీరు ఇచ్చేటువంటి సంపద ఏముంది అని అంటే అప్పులు చేసి చేయాల్సినటువంటి సందర్భం కనపడుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలను తీసుకున్నట్లయితే. అదేవిధంగా మనము ఏదైతే 71 ఎకరాల్లో అడవి విస్తరించిందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము, అడవులను మీరు కొత్తగా క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు, గత ప్రభుత్వాలు చేసినటువంటి అడవులను కనీసం కాపాడినైనా కానీ మీకు భావితరాలకు మీరు ఒక మంచి సూచనప్రాయంగా ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి నామరూపాలు లేకుండా చేస్తాము, నిర్మూలించేస్తాము, మీ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి మీరు వ్యక్తిగత కక్షను కాస్త తీసుకొచ్చేసి పర్యావరణం మీదనో ప్రజల మీదనో చూపిస్తున్నారు తప్ప నిజంగా కూడా వారిని కాపాడాల్సిన ప్రభుత్వం మీ మాటలు నమ్మి మేము ఏదో చేస్తాము, ప్రభుత్వం చేస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్నారు. కానీ వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కఠినంగా ఎట్లా అంటే ఎక్కడికక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఏ అడవి ఉండొద్దు, ఏ పరిశ్రమలు ఉండొద్దు, ఏ ఉద్యోగాలు ఉండొద్దు, ఎవరికి కూడా అన్నీ మాకే కావాలి, అన్నీ మేమే చేస్తాము అంటే మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం ఎక్కడ కూడా కడప కూడా దాటట్లా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటారు, ఎక్కడ కూడా మేము చేసేటువంటి పరిపాలన ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అని చెప్తున్నారు, కానీ ఇది ఆటవిక పాలన కంటే కూడా దారుణంగా ఉంది. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కనీసం ఏ ఒక్క నిర్ణయం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయమైనా ప్రజల వద్దకు 100% చేరిందంటే ఎక్కడ కూడా కాదు అనే చెప్పాలి. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఒక సఖ్యత లేకపోవడము, తీసుకున్న తర్వాత ఇంతకుముందు మీరు చెప్పారు ఎక్కడ కూడా మంత్రి ఒక మాట మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట మాట్లాడతారు, కింది స్థాయి నాయకులు ఒక రకంగా మాట్లాడతారు, అధికారులు ఒక రకంగా మాట్లాడతారు. అంటే వీళ్ళలో ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ లేకుండా, అంటే కోర్టు కూడా ఆర్డర్ ఏమి ఇచ్చింది నిన్న 2 రోజులు 48 గంటల్లోనే మీరు దాదాపు 12 బుల్డోజర్లను పెట్టి 100 ఎకరాలను నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? 3 రోజులు సుప్రీంకోర్టు సెలవు ఉందని మీకు తెలుసు కదా. ఏంటండి
క్లియర్ కట్ గా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. 100% కదా. 3 రోజులు కోర్టు సెలవులు ఉందని తెలుసు, 48 గంటల్లో మీరు అన్ని బుల్డోజర్లు పెట్టి తీయాలి, నాశనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు తెలిసి చేసిరు, తెలియక చేస్తే క్షమించవచ్చు, కానీ తెలిసి చేసినటువంటిది ఎలా క్షమించమంటారు? దీని యొక్క మీకు క్లారిఫికేషన్ ఇవ్వమంటే దాన్ని సాగదీస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వలేక, లేదు మేము స్వీయ నియంత్రణ చేసుకోవచ్చు, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద చెట్లకు అని చెప్పేసి సమర్థించుకోవడానికి అడ్వకేట్ గారు ప్రభుత్వం తరఫున కొట్లాడుతున్నారు. కానీ అది నిజంగా కూడా తప్పని వారు కూడా తెలుసు. ఎక్కడ కూడా వీళ్ళని కాపాడాల్సినటువంటి పెద్దలే ఈరోజు మింగేస్తున్నారంటే ఎవరు కాపాడాల్సినటువంటి వారు కూడా కాపాడలేకపోక రేపు భవిష్యత్ తరాలకు మాత్రం వీరు ఇచ్చేటువంటిది నిర్మానుష్యమైన ప్రాంతమే తప్ప ఎక్కడ కూడా స్వేచ్ఛాయుత వాతావరణం కానీ స్వేచ్ఛగా కనీసం గాలి కూడా ప్రకృతి ఇచ్చేటువంటి గాలిని కూడా పీల్చుకునేటువంటి స్థితిలో లేకుండా ఆక్సిజన్లు పెట్టుకొని తిరిగేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా సార్లు హద్దులు దాడుతా పోయింది రేవంత్ సర్కార్. ఇంతకు మించి ఇంకేమైనా చేస్తే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించక తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మీకు రవి గారు, ఒకవైపు ముఖ్యమంత్రి వ్యవహార శైలి బానిస మనస్తత్వం, కాంగ్రెస్ నేతలదే బానిస మనస్తత్వం అయిపోయింది. కానీ వాళ్ళు ప్రజల మీద రుద్దుతున్నారు, తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అనేక చర్యలు కనిపిస్తున్నాయి. మనకు తాజాగా నిన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కాళ్ళు గడిగించిన వార్త అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. మీరేమంటారు ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బిహేవియర్ ఇప్పుడే కాదు, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కానీ, తెలంగాణ ఇప్పటి ఆంధ్రలో ఏపీలో తెలంగాణ అప్పుడు విలన్ చేస్తున్న సమయంలో కానీ, ఆ తర్వాత 75 ఏళ్ళ పరిపాలనలో కానీ ఎప్పుడు కూడా ఈ నాయకులది వీళ్ళది బిహేవియరు ఎప్పుడే కూడా బానిస మనస్తత్వం. ఆ బానిస మనస్తత్వంతో వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం తెలంగాణకున్న సహజ స్వభావం ధిక్కారం, ఆత్మాభిమానం, ప్రశ్నించే తత్వం, వీటన్నిటినీ తాకట్టు పెట్టి అది ప్రజల అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీటన్నిటిని తాకట్టు పెట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడతారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారు, తెలంగాణ స్వయం పరిపాలన తాకట్టు పెడతారు, తెలంగాణ వనరులను తాకట్టు పెడతారు. ఆఖరికి అన్నీ తాకట్టు పెట్టి వీళ్ళు మాత్రం అంతిమంగా దేనికోసం వంటివన్నీ చేసే పని వీళ్ళ ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం, అధికారం కోసం, అంతే. ఏం చేయడానికైనా సిద్ధపడతారు. వీళ్ళ 70-80 సంవత్సరాల చరిత్ర వీళ్ళు చేసినటువంటిది కూడా అది అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసింది. వాళ్ళ కూడా ఏంటండి అసలు ఎక్కడికి తీసుకోపోతున్నారు, ఏం చేస్తున్నారు ఈ 15 నెలల కాలంలో? ఏ ఒక్క సందర్భంలోనన్నా ఈ ప్రజాపాలన అంటున్నారు కదా, ఏ ఒక్క సందర్భంలోనన్నా వీళ్ళు ప్రజల ఆత్మాభిమానాన్ని ఎత్తిపట్టినట్టు కానీ, తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టినట్టుగా, నిలబెట్టినట్టుగా వీళ్ళ నిర్ణయాలు కానీ, వీళ్ళ బిహేవియర్ కానీ ఒక్క సందర్భంలో లేదు. ఎప్పుడు చూడు తెలంగాణ ఏ సందర్భంలో, ప్రతి సందర్భంలో, ఇక ఒకటి కాదు, ఇక అధికారం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, తెలంగాణ రాజకీయ సాధికారత ఏ విషయంలో చూసినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కించపరిచేటటువంటి నిర్ణయాలు, వ్యవహారమే ధోరణి తప్ప ఇంకేం లేదు. లేటెస్ట్గా వాళ్ళ మిస్ వరల్డ్ పోటీలకు, అసలు మిస్ వరల్డ్ దానికి సంబంధించినటువంటి అందాల పోటీలు తెలంగాణలో నిర్వహించడమే వీళ్ళ దివాలా కోరుతనం. ఎస్, నేను చెప్తాను, దివాలా కోరుతనం. ఎందుకంటే తెలంగాణ స్వభావం వేరు, తెలంగాణలో ఇటువంటిది. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు 91 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో ఇదే మిస్ వరల్డ్ ఇటువంటి అందాల పోటీలు నిర్వహించడానికి ఒక ప్రైవేట్ సంస్థ ఓ పెద్ద ఎత్తున చేస్తేనే తెలంగాణ సమాజం తిరగబడింది. ఆ పోటీలు రద్దు చేసుకున్నది 30 ఏళ్ల క్రితం. అది తెలంగాణ స్వభావం. వీళ్ళకి మళ్ళీ ఒకసారి అధికారం అప్పచెప్తే అందాల పోటీలు పెట్టి ఇవాళ 2 కాంటెక్స్ట్, తెలంగాణ స్వభావరీత్యా ఇటువంటి దాని వ్యతిరేకము, తెలంగాణ ఆర్థిక పరిస్థితి అప్పులపాలు అయిందంటున్నారు. ఓ పక్కన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్ననే ఓ హోంగార్డు వేతనం సమయానికి అందక ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా రైతులు, మిగతా అన్ని వర్గాలు, సబ్బన వర్గాలు ఏడుస్తున్నాయి, దుఃఖంలో ఉన్నాయి. ఇది ఒక భాగం అయితే ఆర్థిక పరిస్థితి మీరే చెప్తారు. ఇంకో భాగం దేశం ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నది. దేశంలో ఒకవైపున సరిహద్దుల్లో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు ఊచకోతకు వస్తే దేశమంతా కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో మీరు ఇది చేస్తారు. ఇక
ఎంత దిక్కుమాలిన దివాలా కోరుతానం అంటే ఇది ఇక మిగతా అన్నీ వాయిదా వేసుకుంటారు. అందాల పోటీలకు మాత్రం ఏది అడ్డం రాదు. ఓ అద్భుతంగా అందాల పోటీలు నిర్వహించకపోతే వాయిదా వేసుకోవడమో రద్దు చేసుకుంటేనో ఇక తెలంగాణ అభివృద్ధి తలకిందులైనట్టుగా వీళ్ళ బిహేవియర్ తప్పుడు బిహేవియర్ చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం. రెండవది చేస్తున్నటువంటి ధోరణి కూడా ఏంటంటే చేయడమే తప్పైతే చేస్తున్నట్టు ధోరణి తెలంగాణ మహిళల్ని కనీసం అంటే మన సరే నిర్వహించారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు 130 దేశాల ప్రతినిధులు వాళ్ళు సంబంధించిన వాళ్ళకి మనం కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ దేశ ప్రతినిధులు సరే అతిథులుగా వచ్చినప్పుడు గౌరవించుకునే పద్ధతి ఉంటుంది. వాళ్ళు కూడా ఆడబిడ్డలే, ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఆడబిడ్డ కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళని గౌరవంగా మనం వాళ్ళని ఏ విధంగా నిర్వహించాక దగ్గర మనకు అభిప్రాయం వేరు. కానీ నిర్వహించిన తర్వాత తప్పకుండా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి. కానీ తెలంగాణ వాళ్ళని గౌరవించడం కోసము తెలంగాణ మహిళ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడతారా, బలి పెడతారా, కించపరుస్తారా? మీకు నిజంగా అదే గొప్ప అయితే మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ ముఖ్యమంత్రి గారి భార్య బిడ్డతోటి కాలు గడిగించి నెత్తిన చల్లుకుండా కాలు గడిగిన నీళ్ళని ఎవరొద్దంటుండు? ఆ పని చేయండి. తెలంగాణ అప్పుడు గౌరవిస్తుంది. తెలంగాణ సగటు మహిళని ఆత్మాభిమానాన్ని బలిపెట్టి ఆత్మాభిమానాన్ని కించపరిచేటట్టుగా చేసేటటువంటి దీనికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. తప్పకుండా తెలంగాణ ఆత్మాభిమానాన్ని ప్రతి సందర్భంలో కించపరుస్తున్నటువంటి తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్నటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పనిసరిగా సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిందే, తప్పించుకోలేరు, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏంటి ఇది ఇంత కాళ్ళు గడిగిచ్చి ఇంకా కళ్ళు తుడిపిస్తారా? అసలు ఏమన్నా విజ్ఞత ఉందా? బాధ్యత గల ప్రభుత్వమైనా చేసే పని ఇది? ఓ అర్థం పర్థం ఉన్నటువంటి వ్యవహారమేనా ఇది? ఏ తెలంగాణ సగటు ఆడబిడ్డతో ఒప్పిస్తారో చెప్పండి. ఇది మీరు చేసిన పని కరెక్ట్ అని ఏ తెలంగాణ సగటు ఆడబిడ్డతో ఒప్పిస్తారో చెప్పండి. ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే నిన్న మంత్రి గారు మాట్లాడిండ్రు, సీతక్క గారు ఏం మాట్లాడింది ఒక్కసారి ఆమె కూడా చేసుకోలేం. నాకు అక్క మీ సీతక్క కంటే కూడా నాకు ఒక ఆదివాసీ బిడ్డగా కింద నుంచి ఎదిగొచ్చినటువంటిగా సీతక్క అంటే నాకు కూడా గౌరవం ఉంది. మరి మీరే కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోండి అక్క వచ్చినటువంటి వాళ్ళది తప్పేముంది? మీరు మీ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు కలిసి మీరు సాధారణ మహిళని ఎందుకు గోసపెడతారు? వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక్క తులం బంగారం కళ్యాణ లక్ష్యంతో తులం బంగారం పోయింది, సంవత్సరాన లేదు. ఆడబిడ్డకు కాలేజీకి పోతున్నటువంటి ఆడబిడ్డకు ఎలక్ట్రిక్ బైక్ ఇస్తున్నారు, పోయింది. తర్వాత 5 లక్షల చదువుకోవటం కోసము ఎడ్యుకేషన్ కార్డు 5 lakhs ఎడ్యుకేషన్ కార్డు ఇస్తున్నారు ఓ మహిళకు, ఉమెన్ స్టూడెంట్కు, పోయింది. ఇంక ఏమి ఇస్తాను మహిళలకు ఇచ్చినటువంటిది? ఇదా మీరు చేసే పని? మహిళలను కించపరచడమా? మహిళ అవమానించి మహిళలను అంటే కోటీసులు చేస్తారట. ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనికి సమాధానం చెప్పాలి. సోనియా గాంధీ గారు సమాధానం చెప్పాలి, ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి, మల్లికార్జున ఖర్గే గారు సమాధానం చెప్పాలి. తెలంగాణ ఆత్మాభిమానం తెలంగాణ ఎప్పుడు ఇయ్యాల కాదు, నానాటి సమ్మక్క సారక్క నుంచి కూడా తెలంగాణ ఎన్నడూ కూడా అవమానాన్ని భరించలే. ఆత్మగౌరవం కోసము ఆత్మాభిమానం కోసము కొట్టాడి ఎన్నో వేల త్యాగాలు చేసినటువంటి గడ్డ ఇది. ఓ సమ్మక్క సారక్క, ఓ రుద్రమాదేవి, ఓ సాకలి ఐలమ్మ, అదే వరంగల్ గడ్డ మీద పుట్టినటువంటి మహా యోధులు, వీరవనితలు. అటువంటి వారసత్వం కలిగినటువంటి ఓ పోరాట వారసత్వం కలిగినటువంటి వరంగల్ దగ్గర మీరు చేసే పని ఏంటంటే ఇదేమో ఏదో తెలియగా చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ఆత్మాభిమానాన్ని తెలంగాణ మీకు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఆత్మగౌరవము, ఆత్మాభిమానము, స్వయం పరిపాలన అనేటటువంటి నినదించి వీళ్ళ మెడలు వంచడం కాబట్టి కుట్రపూరితంగా కక్షపూరితంగా మీకు ఆత్మగౌరవం కావాలన్నా బిడ్డ, ఇది ఆత్మగౌరవం అంటే కాలు గడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళదని చెప్పేసి అవమానించడం కోసము ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పనే తప్ప అవగాహన లేకుండా అండర్స్టాండింగ్ లేకుండా తెలియక చేసింది కాదు, బరాబర్ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది. కానీ దీనికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మహిళా కమిషన్ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులంతా కూడా వినతి పత్రం ఇచ్చినాం. నేను మహిళా కమిషన్ చైర్మన్ అక్క శారద గారికి నేను చేతులెత్తి విజ్ఞప్తి ఇస్తున్నా. మీరు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞులు, ఇంత బాధ్యత ఉన్నటువంటి ఒక తెలంగాణ ఆడబిడ్డ, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా చెప్పండి?
ఒక్క కేటీఆర్ గారు ఆ రోజు ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక దాన్ని ఒక చిన్న సామెతను వాడినందుకే అంతగా కోర్టుకు పిలిచి నోటీస్ ఇచ్చినటువంటి మహిళా కమిషను ఇవాళ దీని మీద సీరియస్గా స్పందించాలి. ఇక్కడ మీ వైఖరి ఏందో కూడా చెప్పాల్సినటువంటి మహిళా కమిషన్ కూడా శారదా గారు కూడా ఈ విషయంలో సీరియస్గా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. సంగయ్య గారు అంటే రవి గారు అన్నట్టుగా అంటే ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? స్పష్టంగా అండి తెలుస్తుంది కదా. ఎందుకంటే మీరు కనీసము మహిళలను గౌరవించకపోకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ మహిళలని వేరే వాళ్ళ ముందు తల తాకట్టు పెట్టినట్టు వారి పాదాలను కడిగించడమే కాకుండా వారికి టవల్ ఇచ్చేసి తూడిపించడం అంటే ఇది ఎట్లా ఉంది అంటే అయినోళ్ళు వస్తే ఆకులలో కానులకు కంచాలలో పెట్టినట్టుంది. అంటే మీరు అందాల పోటీలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఇంతకుముందు ఈ కాంపిటీషన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఈ ఫార్ములా రేసింగ్ ఇంతకుముందు గత ప్రభుత్వం చేస్తే దాన్ని రద్దు చేసి దాంతో వచ్చింది ఏముంది ఒరిగింది ఏముంది అని చెప్పేసి మీరు బాగా ప్రచారం చేశారు ఆ టైంలో. కానీ అప్పటికి కూడా 70,000 కోట్ల రూపాయలు దాదాపు ఆ నిర్వహణ వలన వచ్చిందని చెప్పేసి ప్రపంచ దేశాలకు ఈ ఫార్ములా రేసింగ్ పెట్టడం వల్ల ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఆ బ్రాండ్ వలన మనకు పెట్టుబడులు వచ్చినాయి, దానివలన నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా దాన్ని రద్దు చేసేసి మీరు ఇలా అందాల పోటీలు పెట్టారు. నిజంగా ఇలాంటి అందాల పోటీలు సరే, పోటీ కాంపిటీషన్ ఎవరు కండక్ట్ చేసినా కానీ దానివలన మన రాష్ట్రానికో దేశానికో ఒక ఇంత పెట్టుబడులు కానీ బ్రాండ్ కానీ క్రియేట్ అయితే బాగుంటుంది. కానీ దీనివలన మీరు పోటీ నిర్వహణ వలన కాకుండా మీ మర్యాదల వలన మాకు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే మాత్రం తప్పిది. ఎందుకంటే ఇక్కడ కూడా స్త్రీలని కనీసం సమానంగా చూడకపోయినా వారికి ఇచ్చినటువంటి మీ యొక్క మర్యాద ఏదైతే ఇంతకుముందు పెద్దలు చెప్పారు అంటే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వారిని మనం ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవించుకోవాలి. కానీ మరీ అంత చాకిల్లా పడేసి ఏది సంస్కారం అనేది అక్కడ తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు. రెండో విషయము ఏదైతే వీళ్ళే బతుకమ్మని చెప్పులేసి బతుకమ్మని ఆడించేయడము అంటే అది మాత్రం సాంప్రదాయమా? ఇప్పుడు మన సీతక్క గారు మాట్లాడుతున్నారన్న ధనసురి అనసూయ గారు ఏదైతే మాట్లాడినప్పుడు ఇదే సబితా ఇంద్రారెడ్డి గారిని పట్టుకొని మీరు అబద్ధాలకు అడ్డాగా మారిరు అని చెప్పడం అంటే మీలో మీరు చేసేటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అవతల మీద బురద జల్లడం అంటే వీరిని గౌరవించకపోగా హేళన చేయడం అంటే మనం ఇంట్లో వాళ్ళకు మర్యాద ఇవ్వకుండా పక్క వాళ్ళకు మర్యాద ఇస్తే ఏముంటుందండి? అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలా, కానీ నువ్వు ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డలకు నువ్వు ఇచ్చేటువంటి గౌరవం కానీ మర్యాద కానీ చేయడము అవమానకరంగా మాట్లాడము కాంగ్రెస్ స్వభావంలో ఉంది. అనేక సందర్భాల్లో చాలా మందిని ఇట్లా అవమానిస్తూ మాట్లాడిన సందర్భాలు అనేకం కనిపించినాయి మనకి. ఎన్నోసార్లు మాట్లాడినాయి కదా. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అక్కలను నమ్ముకుంటే నువ్వు ఆగమవుతావు అని చెప్పిండు కదా, ఒక అసెంబ్లీలోనే చెప్పారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి గైడెన్స్లోనే ఇది పని జరుగుతుంది కదా. ఈ సందర్భాలు కూడా మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు కానీ ఎవరికి కూడా గౌరవం ఇవ్వకుండా వేరే వాళ్ళకు గౌరవం ఇస్తే మాత్రం వాళ్ళకి మాత్రం తెలియదా జరుగుతున్నటువంటిది ఏంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది పరిస్థితి ఏందని? అంటే రాగానే మీరు ఏదో కాలు గడగానే వాళ్ళు ఏదో క్రియేట్ అయితే కాదు కదా. అంటే నిజంగా కూడా మనం చేసుకోవాల్సింది ముందు మన ఇంట్లో వాళ్ళని మనం గౌరవించుకోవాలి. అంటే మన రాష్ట్ర మహిళలను కానీ మన ఆడబిడ్డల్ని మనం గౌరవించుకోకుండా పక్క వాళ్ళని గౌరవిస్తే మన కీర్తి ప్రతిష్టలు ఏదో ఎగబాకుతాయి, దేశానికి అక్కడి నుంచి పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి మీరు ఏదో ఆలోచించి మేము చేస్తున్నాం అంటే మాత్రం కాదు. దాన్ని కనీసం సరే జరిగినటువంటి తప్పు అది అనుకోకుండా జరిగిందా కావాలని చేసిరా అని కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటే కనీసం దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సరే జరిగింది దానివల్ల మంచి వచ్చడం మేము సరే తప్పు చేసినామని చెప్పేసి ఒప్పుకోవడానికి పోయేదేముంది అక్కడ? కానీ దాన్ని కూడా మీరు ఇంకా కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మహిళల పట్ల మీకు గౌరవం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా మహిళ అన్నప్పుడు గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ దాన్ని మీరు పక్కకు పెట్టారు. అదేవిధంగా నిజంగా కూడా మీరు ఇస్తున్నారు కదా, ఇంతకుముందు వచ్చినటువంటి పోటీలు నిర్వహిస్తే మాకు ఇంత వచ్చింది అని చెప్పేసి కొన్ని వేల కోట్లు వస్తాయి దీనివల్ల మేము పెట్టడం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు. ఇదే కేటీఆర్ గారు అడిగినప్పుడు మామూలుగా మేము పోటీలు నిర్వహిస్తే మీకు తట్టుకోలేకపోతున్నారు మేము అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే మీరు ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఎందుకు రాలేదు అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు. అదే కదా ఇప్పుడు దేశము నిజంగా కూడా ఉగ్రవాదులు ఏ విధంగా యుద్ధం జరుగుతుందో మనం చూస్తున్నాం. పాక్ మనకైనా జరుగుతున్న సందర్భము అవన్నీ వదిలేసి అవన్నీ ఒక ఎత్తు అయితే మీరు అందాల కోసం అని చెప్పేసి మీరు టైం ఇస్తారు, కానీ రైతులకు మాత్రం టైం ఇయ్యరు. అంటే రైతులు ఏడ్చినా పర్వాలేదు, నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డా పర్వాలేదు, ఎవరి సమస్యలు ఎటు ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఈ పోటీలలో మాత్రం మీరు పాల్గొనాలి, వారికి దగ్గరుండి మర్యాదలు చేయాలి.
Yes, మర్యాద చేయడం ఒక ఎత్తు అయితే కనీస సమస్యలు మీరు ఇచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చి మీ ఈ రోజు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి ప్రజలు ఓట్లేసి కూర్చోబెట్టినటువంటి వారిని మాత్రం గాలికి వదిలేస్తారు. మిగతా వాళ్ళని గాలి మోటార్లలో దిగిన వాళ్ళకి మాత్రమే మీరు రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేసేసి వాళ్ళకి మర్యాదలు చేసేసి ఏదో తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఇప్పటికి 45 సార్లు మీరు ఢిల్లీ పోయినా ప్రపంచ దేశాలు తిరిగేసి వచ్చి మీరు నేర్చుకుంటున్నా అన్నా కానీ మరి మీరు దేశ విదేశాలు తిరిగి నేర్చుకున్నది ఇదేనా మీ సంస్కారం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక క్వశ్చన్ మార్క్ అయితే అడగొచ్చు. ఎందుకంటే ప్రజలు చాలా క్లియర్ గా గమనిస్తున్నారు ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది, సమస్యల పట్ల ఎట్లా చిత్తశుద్ధి ఉంది, ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని. రవి గారు, అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన అంశాలను ఒకసారి గమనిస్తే ప్రభుత్వానికి ఉద్దేశం ఒకటే, వనరులను దోపిడీ చేయాలి, రాష్ట్రం అభివృద్ధి జరగొద్దనే ఉద్దేశం అడుగడుగునా కనిపిస్తుంది. మరోవైపు అడుగడుగున తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. వ్యవస్థలు దెబ్బతీయడమే కాదు, వీలైన కాడికి అందిన కాడికి దోచుకోవాలనేది మనకి రోజుకొక అంశం రూపంలో బయటపడుకుంటూ వస్తుంది. మనకి ఇక్కడ తాజాగా ఆర్ ట్యాక్స్ అనే దానికి సంబంధించి మనం ఇక్కడ గమనిస్తే కేటగిరీస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక కీలకమైన నేతకు అనుసరణలో ఆయన అనుచరగణము బంధువర్గం వాళ్ళకు అనుసరణలో ఇదంతా కూడా జరుగుతున్నట్టు. అంటే ఏం చేస్తుంది అనుకోవాలి ప్రభుత్వం అసలు? ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి పొరపాట్లు సమాజానికి, బయటి సమాజానికి ఏదో పొరపాట్లు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అవి పొరపాట్లు కాదు. పొరపాటు అంటే దేన్ని అంటాము? ఓసారి తెలుసో తెలియకనో మనం అనుకున్నది ఒకటైతే ఇంకో రకంగా జరిగితేనే దాన్ని పొరపాటు జరిగింది, ఇట్లా జరగాల్సింది కాదు, ఇట్లా జరిగిందని అనుకున్నాం. అది నిజంగా పొరపాటు అయితే వెంటనే ప్రభుత్వాలు సరిదిద్దుకుంటాయి. ప్రభుత్వాలైనా వ్యక్తులమైనా కూడా అరే ఈ పొరపాటుకి ఇట్లా జరిగింది కాదు, ఇట్లా కాదు, మనం ఇట్లా అనుకుంటే ఇట్లా అయింది, వెంటనే అది కాదు మా ఉద్దేశం ఇది కాదు ఇది అని చెప్పేసాం. కానీ ఇక్కడ 17 నెలల కాలంలో తెలంగాణలో చూస్తున్నటువంటి ప్రభుత్వం వైపులో ఏ విషయం జరిగినా కూడా సమాజం నుంచి తిరుగుబాటు వచ్చినా ప్రశ్నించడము ప్రశ్నిస్తుంటే ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఆయన వంది మాగాదులు దాన్ని ఇంకా గొంతు మాట్లాడేటటువంటి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది పొరపాటు అని సర్దిద్దుకుంటలేరు. సేమ్ అందాల పోటీలో నిన్న మహిళల ఇందాక నేను చెప్పినట్టుగా కాలు గడిగించటము ఏదో పొరపాటునో తెలుసో తెలియకో చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ఆత్మాత్మాన్ని దెబ్బతీసేది, కించపరిచే ఉద్దేశమే చేసిండ్రు. అట్లాగే ఇంకో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంకా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు వీళ్ళు. రెండు ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఆర్ ట్యాక్స్ అనే పేరు మీద ఇది స్వయంగా మీరు నేను ఇవాళ పేపర్లో వచ్చిందో కాదు, సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బహిరంగ సభలోనే ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్స్ అని చెప్పేసి తెలంగాణలో అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడిండు ఇప్పుడు సంవత్సరం క్రితమే పార్లమెంటు ఎన్నికల సందర్భంలో అనుకుంటాను మాట్లాడిండు. ఇవాళ తెలంగాణలో దాని ఆ విధంగా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ మేజర్గా ఏంటంటే ఒక కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, దానికి అనుసంధానంగా మిగతా ఇండస్ట్రీలు ఇవన్నీ ఉన్నటువంటి అన్నీ కూడా ఏంటంటే ఒకటి వీళ్ళు దండుకొని దౌర్జన్యంగా వాళ్ళ మీద మాకింత కావాల్సింది అని చెప్పేసి ఒక టారిఫ్ ఫిక్స్ చేసినట్టుగా, గవర్నమెంట్ ఏదో ఒక టారిఫ్ ఫిక్స్ చేసినట్టుగా దాని ప్రకారం విల్లు అయితే ఇంత, లగ్జరీ విల్లు అయితే ఇంత, స్క్వేర్ ఫీట్కి మాకు ఇంత ఇవ్వాలి, మామూలుగా బిల్డరు కట్టి ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే ఇంత ఇవ్వాలి, ఫ్లాట్కి అయితే ఇంత ఇవ్వాలి అనేది వసూలు చేసి ఫిక్స్డ్ చేసి వసూలు చేసుకుంటున్నారు దౌర్జన్యంగా. దాన్ని ఒక 17 నెలల కాలంలో అదే జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఇవ్వకపోతే ఇక హైడ్రా ఆటోమేటిక్ వస్తుంది. హైడ్రా ఎందుకు పెట్టారు అనేది అర్థమైపోయింది. బయటికి చెప్పింది ఒకటి, ఎందుకు వచ్చింది అన్నది అర్థమైపోయింది. ఎందుకంటే మనం బహిరంగంగానే ఇక్కడ అనుకుంటా అమీన్పూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు ఒక నాయకుడి పేరు రాసి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేశారు అసోసియేషన్ నుంచి. ఇగో పలానా ఆయన, ఇక నేను ఆ పేరు చెప్పడం నాకు ఎందుకని చెప్పి, పలానా ఒక నాయకుడు, మీ పార్టీ నాయకుడు, ఒక చైర్మన్ స్థాయిలో, కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాకు మీరు ఇవ్వకపోతే మీకు అందరు కూడా హైడ్రా వచ్చి అన్నిటిని కూల్ చేస్తుందని చెప్పేసి బెదిరిస్తున్నాడు, మమ్మల్ని దౌర్జన్యంగా మాకు కోట్లు మేము ఎక్కడి నుంచి ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అధికారికంగా ఇంకా అయిపోయింది. అట్లాగే వీళ్ళు అనేక చోట దానికే సాక్ష్యం ఇంకా హైడ్రా వీళ్ళు బిల్డర్లు ఇవ్వకపోతే, బిల్డర్లు వాళ్ళు చెప్పినట్టు టారిఫ్ ప్రకారంగా ఇవ్వకపోతే స్క్వేర్ ఫీట్కి ఇంత, విల్లాస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఇండిపెండెంట్ హౌజెస్లో కానీ స్క్వేర్ ఫీట్కి ఇంత వాళ్ళు అడిగినట్టుగా ఇవ్వకపోతే వెంటనే అది హైడ్రా పోతుంది. హైడ్రా ఎవడో ఫిర్యాదు ఇస్తాడు,
హైడ్రా పోతుంది, హైడ్రా పేరు మీద అది రకరకాలు ఉంటుంది. పెట్టుబడి పెట్టినటువంటి బిల్డర్ భయపడతాడు కదా సహజంగా. అట్లా బెదరగొట్టి హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీని చాలా మినిమైజ్ చేశారు. ఈ సంవత్సర కాలంగా మొత్తం దెబ్బ కొట్టేసింది. దేనికోసం అంటే ఇక్కడ 2 ఆబ్జెక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళు అందినంత దండుకొని ఢిల్లీకి కట్టాల్సిన కప్పం ఢిల్లీకి కట్టడం అయిపోయింది. ఇక్కడ వీళ్ళు చేసుకోండి. రెండవది, ఇక్కడ వీలైనంతగా దెబ్బతీస్తే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ గుండెక తెలంగాణకి, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణకున్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి బయట రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా బెంగళూరు, ఢిల్లీయో, బొంబాయో, ఇంకెక్కడో బయట అక్రాస్ ది కంట్రీ నుంచి వచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళంతా కూడా అమరావతికి పోతారు ఇక్కడ భయపెట్టిస్తే. లేకపోతే ఎవ్వరు కూడా అమరావతికి, ఆంధ్ర విశాఖపట్నంకి సంబంధించిన వాళ్ళే హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళని బెదరగొట్టిస్తే, హైడ్రా అని ఆ పేరు మీద ఈ పేరు మీద భయపెట్టిస్తే పెట్టుబడి పెట్టే వాళ్ళంతా కూడా అమరావతికి పోతుంది. కాబట్టి ఆయన గురువు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారి కోసము, ఆయనకు మేలు చేయటం కోసం, ఆ అమరావతిని లేపుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసము. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే హైడ్రా కుప్పగూలిందో, హైడ్రా పేరు మీద ఇక్కడ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చినరో అప్పుడు అమరావతి మెల్లగా స్టార్ట్ అయింది. అప్పటి వరకు అమరావతి అన్నది అదొక శిథిలమైనటువంటి వ్యవస్థలాగా దాన్ని చేసేసి. ఎందుకంటే మల్టిపుల్ టాస్క్స్, ఇట్లా తెలంగాణను దెబ్బతీయటం ఒకటి, అటు వాళ్ళని కాపాడటం ఒకటి, ఆత్మాభిమానం, ఇవన్నీ మల్టిపుల్ విషయంతో ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికీ తప్పనిసరి మూల్యం చెల్లించుకోవాల్సిందే, వదిలిపెట్టేది ఏమీ లేదు. తెలంగాణ సమాజం ఎంతకాలం భరించాలో అంతకాలం భరిస్తుంటుంది. ఇక మీరు హైడ్రా అని ఇదని ఇవి చేయాలి, ఆ పని చేయండి, చేయాల్సినటువంటి ఏం చెయ్యరు. కానీ చేయకూడాల్సినటువంటి వాటిని మాత్రము ప్రజల ఉసురు పోసుకుని ప్రజలను భయపెట్టించి ఓ పేదోడు వాడి కష్టార్జితాన్ని, జీవితకాల కష్టార్జితం ఆ కుటుంబాలు రోడ్డు పాలు చేసి రాత్రి బుల్డోజర్లు దించి భయపెట్టించి ఉంటుంది. బిల్డర్లనేమో ఇంత వ్యాపారం చేసి పెట్టుబడులు పెట్టి ఇంత ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి ఇంత దోహదపడేటటువంటి వాళ్ళని, అభివృద్ధికి ఇంత దోహదపడేటటువంటి ఈ బిల్డర్లు మిగతా ఇన్వెస్టర్స్నేమో ఈ రకంగా బెదిరించడము, అందినంత పిండుకున్న దాంట్లో మళ్ళీ ఢిల్లీకి వాళ్ళకు అధిష్టానం ఉంది అక్కడ కదా, ఆ అధిష్టానము మళ్ళీ వీళ్ళని ఏమనకుండా కాపాడుకోవాలి కదా. అందుకోసం అక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఇంత ఆర్థికంగా మూటలు పంపించడం, అదే తప్ప వీళ్ళకి ఇంకేం లేదు. ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని సంవత్సర కాలంలోనే అర్థమైంది. వాటిని టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా సందర్భంలో వీళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. ప్రజలు కూడా తప్పనిసరి మంచి సమాధానం చెప్తారు. రెడ్జంగి యాదవ్ గారు, అంటే ఈ సందర్భంగా హైడ్రా అనేది క్లియర్ కట్గా బెదిరింపులకు పాల్పడడానికి మాత్రమే అనే విషయం అర్థమవుతుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇది హైడ్రా అని ఇప్పుడు మీరు చెప్పినందుకు, ఒక రైతు మొన్న బాధపడ్డటువంటి సందర్భము జస్ట్ అంటే వ్యవసాయ క్షేత్రం ఏదైతే కోయడా, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కోయడా విలేజ్ పెద్దంబర్పేట దగ్గర ఉన్నటువంటిది, ఆ ఒక్క రైతు మాటలు నేను మాట్లాడింది అనుకంటే ఆ రైతు మాట్లాడిన మాటలు మీరే వినండి ఒక్కసారి, ఎంత ఆవేదన ఉంది వాళ్ళలో అని. ఎక్కడ కూడా సిద్ధంగా ఉన్నా ఇప్పుడు గిట్ట స్టిల్ నౌ గిట్ట నేను అన్యాయం జరిగినంతసేపు నేను ఏ దాడికి దిగను. నాకు అవసరం మేడం, పర్మిషన్ అన్న తప్పు పడతారేమో. ఇంటిమేషన్ ఆల్రెడీ నీ సైట్ విజిట్ చేస్తానికి వస్తున్నాం, నువ్వు అవైలబుల్ లో ఉండండి నాకు చెప్పి రావాలన్నా మేడం. ఇంకొకటి నేనేమంటున్నా మేడం, మీరు అఫీషియల్, నీ మీద నాట్ టు ఇంటర్ఫేర్ ఉన్నా ఇంజెక్షన్ ఉన్నా మీరు అఫీషియల్ కాబట్టి రావచ్చు, అఫీషియల్ ఆఫీసర్. కానీ నువ్వు ఎట్లా రావాలి మేడం? మీ ఇండివిజువల్ గా రావాలి. నా వస్తే నాకు ఇంటిమేషన్ చేసి రావాలి, నేను అవైలబుల్ ఉండమని చెప్పి రావాలి. కానీ మీరు థర్డ్ పార్టీని ప్లాట్లో 20-30 మందిని తీసుకొని వచ్చి 2 గంటల ముందు మేడం రంగనాథ్ గారు వచ్చింది వీడియో మీరు ప్లే చేసి ఉంటారు వీడియోలలో. నాకు 2 గంటల ముందు ఈ జనాలంతా వచ్చి వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తారు మేడం? 2 గంటల ముందు వీళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? నేను లేను కదా, నా వెబ్సైట్ లో ఏం పెడతారు? అంటే రంగనాథ్ గారు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రంగనాథ్ ద్వారా ఎంతమంది ఇబ్బంది పడుతారు హైడ్రాతోని. అంటే హైడ్రా వ్యవసాయ క్షేత్రాలలో కూడా పోయి కుప్పగూల్చడము, అంటే వారిని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఎవరు కూడా మీరు ఏదైతే నిర్మిస్తున్నారో మీరు పర్మిషన్ లేవు అది లేదని చెప్తున్నారు. కానీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక రైతు ఆవేదన అది. అంటే ఇట్లా ప్రతి చోట కూడా వీరు మాకు ఏమైనా ఇస్తేనే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడ కూడా ప్రభుత్వము ఏదైతే స్వతహాగా క్రియేట్ చేసుకోవాల్సినటువంటి ఇన్కమ్ సోర్స్ని హైడ్రా రూపంలో క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈరోజు మనం తీసుకున్నట్లయితే, గతం తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నట్లయితే, కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానివ్వండి, అదేవిధంగా బిల్డర్స్ ఏదైతే
పెద్దలు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, ఏ వర్గం కూడా ఎక్కడికక్కడ స్తబ్దతగా నిలబడిపోయింది. మార్కెట్ నిలబడిపోవడానికి కారణం ఏంటంటే వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వీరు ఇచ్చేటువంటి ట్యాక్సులు. అంటే మేము కనీసం ప్రభుత్వానికంటే చెల్లిస్తాం కానీ మరి ఈ ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టి మేము ప్రజలకు ఏం పెట్టాలా? ఇలా ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితే బాగాలేదు, కానీ కొనేవాడే లేడు అన్నప్పుడు ఇంకా ట్యాక్స్లు పెడితే ఇంకా కొనేవాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పేసి మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే సెక్రటరీ మంత్రి దగ్గరికి పోయి బిల్లులు కట్టి మీరు రిలీజ్ చేయండి అని చెప్పి ధర్నాలు కూడా చేసినటువంటి సందర్భం మనం చూసాం. కాంట్రాక్టర్లు వెళ్ళి అంటే ఎక్కడ కూడా బిల్లులు రాకపోవడానికి కారణం ఏంది? బిల్లులకు కూడా ట్యాక్స్ అంటే బిల్లులు ఏదైతే శాంక్షన్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మాకు పర్సెంటేజ్ ఏంది అంటే ఇట్లా అక్కడ పర్సెంటేజ్ ఇక్కడ ట్యాక్సులు కట్టాలా, ప్రతిదీ కూడా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల యొక్క మంచి క్షేమం కోరి, యోగక్షేమాలు కోరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడ కూడా కనపడట్లేదు. దీనివలన మీ ప్రభుత్వం వలన ఈరోజు ప్రజలే కాదు, బిల్డర్లైనా వ్యాపారస్తులు కానీ సామాన్యులు కూడా, మహిళలు కానీ వృద్ధులు కానీ మీరు ఏదో చేస్తారనుకుంటే మీరు చేసేటువంటి ఈ యొక్క ట్యాక్స్ల రూపంలో ఈ రోజు తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా రేటు రోజంతా పెరుగుతుంది తప్ప భూముల రేట్లు ఇంతకుముందు గతంలో తీసుకున్నట్లయితే మనం ఎక్కడ పోయినా 20 నుంచి 30 లక్షల రూపాయలు తెలంగాణ వాతావరణం ఉంటుండే. కానీ ఈ రోజు అడిగేవాడే లేడు. కనీసం అవసరానికి ఒక ఆడపిల్ల పెళ్లి చేద్దామంటే కనీసము అడిగేవాడు కూడా, తీసుకునేవాడు కూడా లేడు. ఇంతకుముందు 30 లక్షలు పోయింది, ఇలా 20 లక్షలకి ఇస్తామంటే వద్దు నాయన ఈ 4 సంవత్సరాల తర్వాత చూద్దాము, ప్రభుత్వం మన చేంజ్ అయితే మళ్ళీ మేము పెట్టిన పెట్టుబడి మాకు రిటర్న్ వస్తుందని ఒక నమ్మకం ఉండేది. కానీ ఈరోజు మేము పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి అక్కడే ఆగే పరిస్థితి ఉంది. కనీసం మీకోసం మేము ఆలోచిస్తే రేపు మా భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఎవడు లేడు అనే ఒక చందంగా ఈరోజు ఎక్కడికక్కడ కూడా వ్యాపారస్తులు కూడా నిశ్శబ్ద వాతావరణం ఉంది తప్ప ఈరోజు ఎక్కడ తీసుకొని డెవలప్ చేసుకుందాము, తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచన మాత్రం ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కనపడట్లేదు ఎక్కడ కూడా. అంటే ప్రభుత్వానికి అడుగడుగున ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే అబద్ధపు మాటలు మాట్లాడుతుంది, తప్పుడు చర్యలకు పాల్పడుతుంది, అల్టిమేట్గా తెలంగాణను వినాశనం విధ్వంసమే చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం మిగతా అంశాలకు సంబంధించి డీటెయిల్గా రవి గారు అనేక అంశాలకు సంబంధించి కాంగ్రెస్ నమ్ముకున్నది అబద్ధాలని, దీనికి సంబంధించి కాళేశ్వరం మీద ప్రధానంగా బురద జల్లుతున్నారు. దానికి సంబంధించి హరీష్ రావు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసిండ్రు, అన్ని డీటెయిల్స్తో సహా వివరణ ఇచ్చిండ్రు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి 7వ బ్లాక్ను పునరుద్ధరించి మరి ప్రాజెక్టును వాడుకోవాలని కూడా సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడిన దానికి ఒక కాంటెక్స్ట్ నేపథ్యం ఉన్నది. నిన్న హరీష్ రావు గారు మాట్లాడి మొన్న నైటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్లకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఇచ్చే ఆర్డర్స్ చేసే సమావేశంలో నోటికొచ్చినట్టుగా విషపూరితంగా దుర్మార్గంగా అబద్ధాలంటే చిన్న మాట, ఇంకా దుర్మార్గంగా బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు నోటికొచ్చినటువంటి మాట మాట్లాడారు. దాని మీద హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు. అసలు కాళేశ్వరం అనేది 150,000 కోట్లతో కట్టిండ్రని, 150,000 కోట్లు అయిపోయింది, 150,000 కోట్ల అవినీతి జరిగిందని, మొత్తం మునిగిపోయిందని, కట్టిన 3 ఏళ్ళకే మునిగిపోయిందని నోటికి వచ్చినట్టు. అసలు ఆయన సహజ ధోరణిలో ఆయన జీవితం నాకు తెలిసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క సందర్భంలో ముఖ్యమంత్రి గారు అయితే నిజం మాట్లాడలేదు. అంటే అయితే విషయం కక్కడము, లేకపోతే అబద్ధాలు మాట్లాడటం. కనీసం అసలు సమాజం ఏమనుకుంటుంది కూడా కనీసము వినే స్వభావం లేకపోవటం. ఇవాళ కాళేశ్వరం ఎవడు, నేనంటూ నా మాట అంటూ ఎవడంటున్నా నాకు కొంత విజ్ఞతతో మాట్లాడేటటువంటిది, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళేశ్వరం అనేది తెలంగాణకి ఎప్పటికీ వరప్రదాయిని. దాని విలువేదో ఇప్పుడు కాదు, ఇంకో 5 ఏళ్ల తర్వాత అర్థం కావాల్సినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది, బోధపడాల్సినటువంటి బోధపడుతుంది. ఎస్, దాంట్లో లోపం ఉండొచ్చు, పొరపాటు ఉండొచ్చు. ఇంత ఒక మహా అద్భుతమైనటువంటి ఒక కట్టడం కడుతున్నప్పుడు, ఒక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటిది కడుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు తలెత్తుతాయి. ఈ భూప్రపంచం మీద సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటిది ఏ నిర్మాణం జరిగినా కూడా ఎక్కడ ఏదో ఒక దశలో ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక చిన్న సాంకేతిక సమస్య వస్తుంది. దాన్ని సరిదిద్దుకుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సైన్సు అప్పటి వరకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్నటువంటి సైన్స్ ఇంకోటి ప్రకృతి మీద, ఎందుకంటే మనం ప్రకృతితో చేసేటటువంటి వ్యవహారాలు కాబట్టి ఇది ఆ ప్రకృతికి మనం ఇచ్చినటువంటి ట్రీట్మెంటు మ్యాచ్ కానప్పుడు ప్రకృతి నుంచి ఇంకో రకమైనటువంటి ఒక సవాల్ వస్తుంది, ఒక సమస్య వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకా ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసము అవసరమైతే విభిన్న సాంకేతిక పద్ధతులని అనుసరిస్తాం. ఆ సాంకేతిక పద్ధతులు సరిపోకపోతే ఇంకా కొత్తగా పరిశోధన చేసి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ సమస్య లేదు. కాళేశ్వరంలో NDSA పేరు చెప్తున్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అని చెప్పేసి. ఏమిచ్చింది నివేదిక?
మొన్నటి వరకు మీరు మాట్లాడింది సరిపోదు అబద్ధం అని చెప్పేసి వాళ్ళు తాజాగా లేటెస్ట్ ఏం చేస్తున్నారంటే ఎన్టీఎస్సీ నివేదిక అని చెప్పేసి పచ్చి అబద్ధాన్ని ఆధారంగా మాట్లాడుతున్నారు. ఎన్టీఎస్సీ చెప్పింది ఏంది? 7వ బ్లాక్లో సాంకేతిక సమస్య వచ్చింది నిజమే, అది పునరుద్ధరించగలిగేది అని చెప్పేసి కూడా చెప్పింది. ఆ మాట ఎందుకు చెప్తలేరు? మొత్తం 8 బ్లాకులు ఉంటే ఒక్క బ్లాక్లో 3 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టు కూడా కాళేశ్వరం మేడిగడ్డ రిజర్వ్ బ్యారేజే తప్ప మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. ఇప్పటికి వీళ్ళకి అర్థం కానటువంటి మా ముఖ్యమంత్రితో సహా ప్రతి మంత్రికి ప్రతి కాంగ్రెస్ నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు, ఒక సుందిల్ల బ్యారేజ్ కాదు, ఒక అన్నారం బ్యారేజ్ కాదు. అవి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం మాత్రమే. 204 కిలోమీటర్ల సొరంగ మార్గం కాలువలు ఉన్నాయండి, 400 కిలోమీటర్ల ఓపెన్ కాలువలు ఉన్నాయి, 19 రిజర్వాయర్లు ఉన్నాయి, కొందపోచమ్మ, మల్లన్న సాగరు ఇటువంటి మొత్తం ఉన్నటువంటి 19 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంపు స్టేషన్స్ పంపు హౌసెస్ ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది. ఒక 36 లక్షల ఎకరాలకి అంటే దాదాపు 19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు మరో 18 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కోసం సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. గోదావరి తెలంగాణకు ఎప్పటికీ ఆధారమైనటువంటి గోదావరి ప్రాణహిత నుంచి వచ్చేటటువంటి ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టుకొని తెలంగాణ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం. ఇలా విషం దక్కుతున్నారు, నోటుకొచ్చిన అబద్ధం మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క విషం అంటే విషమే. ఎందుకంటే వీళ్లకు తెలంగాణ అంటే ప్రేమ లేదు, తెలంగాణ రైతాంగం అంటే ప్రేమ లేదు. ఏం ప్రేమ ఉన్నోళ్ళు అయితే మరి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ 70 ఏళ్ళు పరిపాలించినటువంటి సన్నాసులు ఎవరు ఈ రాష్ట్రాన్ని? ఎందుకు మీరు 2008లో మొదలుపెట్టినటువంటి ప్రాణహిత చెవెళ్ళేదో అద్భుతం అని చెప్తున్నారు కదా. 2008లో మొదలుపెట్టినటువంటి ప్రాణహిత చెవెళ్ళ 2014 దాకా అధికారం స్టేట్లో, సెంటర్లో, పక్కన మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో అధికారం వెలగబెట్టింది మీరే కదా. ఒక్క అనుమతి ఎందుకు దేలే? మీ ఇవాళ మాట్లాడేటువంటి వాళ్ళే ఆడ మంత్రులుగా ఉన్నారు కదా. ఆ రోజు కూడా సిగ్గు లేదు మాట్లాడటానికి. ఇంకొక ఆయన ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు మొన్న. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడటానికి ఏమన్నా కనీసం కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా? నల్లగొండ ప్రజల్ని విషందిలు దాపించినటువంటి వేదవాళ్ళు సన్యాసులు మీరు ఎస్ఎల్బీసీని మాట్లాడేది. ఎన్నడు మొదలైంది ఎస్ఎల్బీసీ కథ? 1980లో మొదలైనటువంటి ఎస్ఎల్బీసీ మొట్టమొదటిసారి శంకుస్థాపన 50 ఏళ్లుగా వడవని ముచ్చటగా మార్చినటువంటి సన్యాసులు, బద్మాసులు మీరు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఎస్ఎల్బీసీ గురించి 10 ఏళ్ళు 9.5 ఏళ్ళలో కేసీఆర్ గారు చేసినది 4,000 కోట్ల రూపాయలు పెట్టి 12 కిలోమీటర్లు తవ్విండు. ఆ రోజు మొదటి రోజు చెప్పిండు కుట్రపూరితంగా, ఉద్దేశపూరితంగానే ఇవాళ అవుట్డేటెడ్ టెక్నాలజీ తోటి ఎస్ఎల్బీసీ ఆ మిషన్లు పెట్టి దాంట్లో దుర్మార్గంగా ఇది ఎప్పటికీ పూర్తి కాకుండా ఒక కుట్ర చేసారు మీరని చెప్పేసి నిండు సభలో కేసీఆర్ గారు మాట్లాడిండు. ఫస్ట్ డే 1 2014లోనే చెప్పిండు. ఇవాళ ఏమైంది? మీరు అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది కదా, సిగ్గు లేదు మాట్లాడటానికి. 17 నెలల్లో ఒక తట్టడి మట్టి తీసిండ్రా? తట్టడి మట్టి తీయకపోగా అయినటువంటి దాన్ని కనీసం రిపేర్ చేయలే. 8 మంది చచ్చిపోతే దాంట్లో ఇప్పటికి 3 నెలలు అవుతుంది, శవాలు తీయలేదు సన్నాసులు. మీరు మాట్లాడటానికి సిగ్గుండాలి, సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీరు చేసినటువంటి పని ఈ తెలంగాణకు సకల అరిష్టాలకు, సకల గోసకు, సకల కర్మకు బాధ్యులు మీరు. ముక్కు నేలకు రాయాలి ఒక్కొక్కడు. ఎస్ఎల్బీసీ ఎక్కడి నుంచి ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లగొండ ఫ్లోరైడ్ గ్రామాల వరకు 300 కిలోమీటర్లు ముక్కు నేలకు రాస్తే తప్పితే మీరు చేసిన తెలంగాణ చేసినటువంటి ద్రోహం తప్పు ప్రజలు క్షమించరు. అది పక్కకు పెట్టి ఇంకా సిగ్గు లేకుండా ఎస్ఎల్బీ గురించి మీరు ఏదో పెద్ద పుడింగి మాటలు మాట్లాడతారు, కాళేశ్వరం గురించి మాట్లాడతారు. మాట్లాడేటువంటి వీళ్లకు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ సమాజం అంటే ప్రేమ లేదు. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు అన్న, తెలంగాణ అన్న వీళ్లకు తెలంగాణ వనరుల మీద ప్రేమ. వీళ్లకు తెలంగాణ వనరులు పక్కోనికి దోషి పెట్టాలి, వీళ్ళు ఇంత జేబులు నింపుకోవాలంటే ఇక్కడ అధికారం కావాలి. కాబట్టి ఆ అధికారం రావాలంటే ప్రజల ఓట్లు కావాలి. ఆ ప్రజల ఓట్లు కేవలం ఓట్లు వేసే యంత్రాలే తప్ప వీళ్ళకి ప్రజల కష్టము, దుఃఖము, ఎమోషన్స్, ప్రజల ఏది కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఎన్నడూ కూడా లేదు. ఎన్నడూ ఉంటుంటే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో 1956లోనే కలిపెట్టోళ్ళు కాదు, 69లో 400 మందిని కాల్చి చంపేటోళ్ళు కాదు. ఆ తర్వాత కూడా ప్రజలు ఆ రోజు 69లో కూడా
తెలంగాణ కోసం ఎత్తిపట్టినట్టు ఇది ఏకముఖంగా ఎత్తిపట్టిన ఎజెండాని మీరు పార్టీని అప్పుడున్న పార్టీని భూస్థాపితం చేసినా కూడా బుద్ధిజీవులు అడవులకు పట్టిండు, వందల మంది బుద్ధిజీవులు. అయినా మీరు మారలే. ఇప్పటికి కూడా తెలంగాణలో అధికారం ఇస్తే ఇప్పటికి కూడా మీరు చేస్తున్న పని ఏంటంటే మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టాలి, తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరచాలి, తెలంగాణ స్వయం పరిపాలన సాధికారతని కించపరిచి దెబ్బతీసి తెలంగాణని ఎప్పటికి కూడా ఒక విఫల రాష్ట్రంగా, ఒక ఫెయిల్యూర్ స్టేట్గా మార్చాలనేటువంటి ఒక కుట్రపూరితమైన ఉద్దేశపూర్వమైనటువంటి దుర్బుద్ధి తప్ప వీళ్ళకి తెలంగాణ అంటే ఏ కోసన కూడా వీళ్ళకు ప్రేమ లేదు. అల్టిమేట్ గా అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ అనే విషయాన్ని ప్రతిరోజు ప్రూవ్ చేసుకుంటూ మాట్లాడదాం. జంగ యాదవ్ గారు, అంటే అడుగడుగున తెలంగాణకు ద్రోహం చేసే చర్యలకు మాత్రమే కాంగ్రెస్ పాల్పడుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? స్పష్టంగా అండి, ఇంతకుముందు పెద్దలు సుదీర్ఘంగా చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎందుకోసం స్టార్ట్ అయింది అని కూడా. యాక్చువల్లీ తెలంగాణ ఏర్పడ్డదే నిధులు నియామకాలు నీళ్లతో. నీళ్లు కావాలని చెప్పేసి ఏదైతే ఆ హరిగోసపడ్డటువంటి సందర్భం నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికే కేసీఆర్ గారు డే 1 నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక యజ్ఞంలాగా తీసుకొని దాదాపు 13 జిల్లాలను కలుపుతూ 500 కిలోమీటర్ల మేర ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పంపింగ్ ప్రాజెక్ట్. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ చేసినా కానీ తెలుస్తుంది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పేసి ఆ టైంలో ఎంతోమంది వచ్చి చూసి మా రాష్ట్రాల్లో మా దేశంలో కూడా ఇలాంటి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నటువంటి సందర్భం మనం చూసాము, పత్రికల్లో కూడా చూసాము. అంటే సాగునీరు కానీ తాగునీరుకు భవిష్యత్తు తరాలకు ఇబ్బంది ఉండొద్దు అన్న ఒక దూరదృష్టితోని ఒక విజన్తోని కేసీఆర్ గారు నిర్మించినటువంటి దాని మీద 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కన్స్ట్రక్షన్ చేసేసి భవిష్యత్తు తరాలకి ఇది ఒక భాండాగారము, జల భాండాగారంగా ఉంటుంది. ఏదైతే మనము క్రియేట్ చేయలేనటువంటిది కనీసం కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. రైతులైనా సరే కనీసము ఎక్కడ కూడా వర్షాలు లేని సమయంలో ఈ నీరు ద్వారా మనం కనీసం పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయము. దాని మీద అడ్డం పెట్టేసేసి ఏదో ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి దాంట్లో 2 పిల్లర్లు మాత్రం కుంగితే కొన్ని 100 పిల్లర్లు ఉన్నప్పటికీ అట్లా 2 పిల్లర్లు కుంగిపోయిన దాన్ని భూతద్దంలో చూపించి ఎలక్షన్లలో లబ్ధి పొంది ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అది కుంగిందని తెలుసు, అక్కడ ప్రాబ్లం ఉందని తెలుసు సమస్య, కానీ ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఈరోజు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, అంటే దాన్ని అలాగనే చూపిస్తూ కేసీఆర్ గారు చేయడం వల్ల ఇదైంది, కేసీఆర్ గారు చేయడం వల్లనే ఇదైందని చెప్తున్నారు. కానీ మీరు రైతులకు నిజంగా మీకు ప్రేమ ఉంటే దాన్ని బాగు చేసి ఈరోజు రైతులకు ఎందుకు నీరు అందించలేకపోతున్నారు? మీరు నిజంగా కూడా మీరు ఎందుకు నామరూపాలు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును మీరు ఈరోజు కూలగొడతారా? ఇన్ని వేల కోట్లు ఇది ఎవరి కోసం, ఎవరి సొంత ఆస్తి? ఇది ప్రజాధనము, ప్రజలకు ఉపయోగపడాలా, దాని ద్వారా ప్రజలు లబ్ధి పొందాలా అని చెప్పేసి మీరు ఆలోచన లేకుండా ఒక మంత్రి గారు వచ్చేసి 150,000 కోట్ల అవినీతే జరిగిందంటారు, ఒక ఆయన వచ్చేసి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అంటే ప్రజల లబ్ధి కాదు కాంగ్రెస్ నేతల లబ్ధి అనేది ప్రధాన ఎజెండా కనిపిస్తున్నదా? ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కదా, ప్రజల మీద మమకారం లేదు, గత ప్రభుత్వం మీద ద్వేషము, మేమేం చేసుకోవాలా, మేము దీన్ని అడ్డం పెట్టేసి వేరే ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలా అని చెప్పేసి ఇక్కడ కనపడుతుంది తప్ప ప్రజల కోసము ప్రజలకు ఏదో చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ కనపడట్లేదు. మాటకు ఒకసారి అంటే మాట మార్చడం, ఒకసారి 50,000 ఎకరాలకు నీరు అందుతుంది అంటున్నారు, ఒక ఎకరానికి నీరు అందట్లేదు అంటున్నారు, ఇంకొకరు వచ్చేసి ఎక్కడికక్కడ అసలు ఏమీ చేయలేదు, ఒక ఉద్యోగాలు లేవు. అసలు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ప్రజలకు ఏమీ చేయలేదు, వారే చేసుకున్నారు అని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఆలయ చేసుకున్నప్పుడు ఈరోజు తెలంగాణ ఇంతకుముందు 150,000 ఉన్నటువంటి భూమి రేటు 30 లక్షల రూపాయలు ఎందుకు పెరిగింది అంటే మినిమం ఆలోచన సామాన్యునికి తెలుస్తుంది. ప్రజల్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పంట ఎంత దిగుమతి అయింది, మనకు ఎంత పండించగలిగినాము, ఈరోజు ఏంది పంజాబ్తో ఎందుకు మనం పోటీ పడగలుగుతున్నాము అంటే ఈ విధంగా ప్రతి దాంట్లో ఏ రంగంలో తీసుకున్నా అభివృద్ధి, ఇంతకుముందు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి యొక్క సూచిక తీసుకోండి, ఈరోజు 18 నెలల కాల వ్యవధిలో మీ యొక్క పరిపాలనలో పరిస్థితులు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా కంపారిజన్ చేస్తే కనీసము డెవలప్మెంట్ లేకపోగా కనీసం నిర్దిష్టంగా కూడా లేకుండా ఉంది. అంటే విలువలకు మీరు తిలోదకాలు ఇచ్చేసి ఎక్కడికక్కడ మీ యొక్క ఆస్తుల పెంపకానికి ఎగబడుతున్నారు, కానీ ప్రజల యొక్క
సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడ కూడా మీ యొక్క ఆలోచన కానీ మీ నిర్ణయాలు కానీ మీ యొక్క అధికారుల నిర్ణయాలు కానీ ఎక్కడ కూడా కనపడట్లేదు. ప్రజలు ఇబ్బందులోకి నెట్టిరు, తెలంగాణని ఆగం చేస్తురే తప్ప తెలంగాణను అభివృద్ధి చేసే అంశం మాత్రం ఎక్కడ కూడా మీ అడుగులు పడట్లేదని ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు మనం. ఎస్ అంటే అల్టిమేట్ గా ప్రజలకు సమస్యలు సృష్టిస్తోంది, హద్దులు మీరి ఒక విధ్వంసానికి పాల్పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న రవి గారికి, జంగ యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.